జాషువా సుప్రసిద్ధ ఆంధ్ర కవి, ఉభయ భాషా పండితులు, ఉపాధ్యాయుడిగా జీవితం ప్రారంభించిన కావ్య జగత్తులో స్థిరపడిన కవి. 30కి పైగా రచనలు, అనేక ఖండకావ్యాలు, అనేక నాటకాలు రచించారు. అస్పృశ్యత, దారిద్ర్యం ఆయన వెంట తరుముతున్నా ధైర్యంగా నిలబడి కావ్య జగత్తులో తన పేరును సుస్థిరం చేసుకున్న కవి. అటువంటి మహాకవికి అనేక బిరుదులు, పద్మభూషణ్, కవితా విశారద, కవికోకిల లాంటి అనేక బిరుదాంకితులు. కృషితో నాస్తి దుర్భిక్షం అన్నట్టుగా శ్రీ గుర్రం జాషువా గారి రాసిన ఖండ కావ్యాల గురించి మరిన్ని విశేషాలు మన సాహిత్య కార్యక్రమంలో మనం తెలుసుకుందాము. వీరిని పరిచయం చేస్తున్న వారు శ్రీ వేదుల సత్యనారాయణ గారు. వీరు రిటైర్డ్ డిఓ, కాకరపరు, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వారు. విద్యా సాహిత్య సంబంధమైన అనేక రకమైన రచనలు రాశారు. అనేక రేడియో ప్రసంగాలు కూడా చేశారు. నమస్కారం అండి సత్యనారాయణ గారు. సత్యనారాయణ గారు, ముందుగా శ్రీ గుర్రం జాషువా గారు అనేక ఖండకావ్యాలు, నాటకాలు రాశారని తెలిసిందే. అందులో ముఖ్యమైనవి వాటి గురించి వివరించండి. జాషువా గారు అనేక ఖండకావ్యాలు రాశారు. వాటిలో ఆయనకి ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టినవి ముంతాజ్ మహల్, గబ్బిలము, ఫిరదౌసి. ఈ మూడు కూడా చక్కటి ఆయన కవిత్వాన్ని అంతా ఈ మూడింట్లోనూ రంగరించి పోసారా అనేటటువంటి అభిప్రాయం కలుగుతుంది చదువులకి. అవి నేటికి కూడా సజీవంగా ఉండి ఎంతో గొప్ప పేరు సంపాదించే కావ్యాలు. మిగిలిన కావ్యాల్లో కూడా గొప్ప అనుకోండి, దానికేం ఇది లేదు. అని ఈ మూడు మంచి విమర్శకులు వీటికి మంచి ప్రాధాన్యత ఇచ్చారు. అందులో ఈ ముంతాజ్ మహల్, ఫిరదౌసి, గబ్బిలం. మొట్టమొదటిగా ఫిరదౌసి అంటే ఒక కవి ఆవేదన బాగా రాశారంట కవిత్వంలో. ఫిరదౌసి ఒక పర్షియన్ కవి. మహమ్మద్ గజనీ మన దేశాన్ని అనేక పర్యాయములు దోచుకుని వెళ్ళి ఎంతో ధనాన్ని, బంగారాన్ని, వెండి, రాగి, ముత్యాలు ఇవన్నీ కూడా ఒంటెల మీద తీసుకుని వెళ్ళి తన దేశంలో అక్కడ కవి వర్ణిస్తూ అంటాడు, ఎన్ని మేడలు కట్టాడు, ఎన్ని మిద్దెలు కట్టాడు, ఎన్ని మసీదులు కట్టాడో చెబుతూ, కులుకుంబూత పసిండి కుడ్యములపై గుట్టాన్ని ముత్యాల బచ్చలు చెక్కించి, చిరత్నరత్న ఖచ్చిత స్తంభంబులెత్తించి, మేడలు కట్టించి, మసీదులను నిలిపి తుష్టస్వాంతుడై, ఇంకా ఆయనకి ఏదో ఒక కోరిక మిగిలిపోయింది లోపల, తృప్తి ఏమిటా అని ఆలోచించి తన యొక్క పెద్దల యొక్క చరిత్రంతా కావ్యంగా రాయించాలని చెప్పి ఫిరదౌసిని ఆహ్వానించి, అయ్యా మా చరిత్ర అంతా మీరు రాయాలి, మీకు ఒక్కొక్క పద్యానికి ఒక్కొక్క బంగారు నాణ్యం ఇస్తానని చెప్పి వాగ్దానం చేశాడు. ఆ విధంగా ఫిరదౌసి షానామా అని పేరుతో ఆ గజనీ వంశస్థుడి యొక్క చరిత్రని మంచి కావ్యంగా రాయేశాడు. అది రాసి సభలో చదివినప్పుడు పండితులంతా అది విని, ఫిరదౌసి యొక్క కవిత్వం చాలా బాగుంది, చక్కటి పద్యాలు దీంట్లో చాలా బాగున్నాయి, ఇటువంటి మహాకవీశ్వరుణ్ణి తప్పకుండా ప్రభు సత్కరించాలి, ఇంతటి కవి లేడు అని చెప్పి పర్షియన్ పండితులంతా మెచ్చుకున్నారు. అయితే గజని తన వాగ్దానానికి భిన్నంగా బంగారు నాణ్యాలకి బదులు వెండి నాణ్యములు ఇవ్వబోయాడు. కవి తిరస్కరించి ఇంటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత చాలా మనస్సులో ఎంతో బాధపడ్డాడు. అయ్యో, రాజులా వాగ్దానం భంగం చేశాడే, నేను ఇంత కవిని, నాకు వంచన చేశాడు రాజు అని బాధపడి తన ఏకైక కుమార్తెను తీసుకుని తన స్వగ్రామానికి పరిషా దేశంలో ఒక మారుమూల స్వగ్రామానికి తూసు అనే గ్రామానికి వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోతూ ఒక పద్యం రాసి పంపించాడు. అల్లా తోడని పలికిన పసిడి కావ్యద్రవ్యమున్ వెండితో జల్లింపందరకున్న టక్కరివి, నీచే పూజితుండైనతో అల్లాకున్ సుఖమే మహమద్ నృపాల, సత్యవాక్యం వెవ్వడు లంఘింపడో వాడిపోనరుడు యుద్ధరామండలిన్ అని చెప్పి రాజుకి చాలా కోపం వచ్చింది. వెంటనే కవిని బంధించమని భటులు పంపించాడు. ఆ సమయానికి కవి వెళ్ళిపోవడం జరిగింది. అక్కడ తన కూతురుతో నివసిస్తున్నాడు. మానసిక క్షోభ ఎక్కువైపోయి మంచం పట్టాడు. మరణ సమయం ఆసన్నమైంది. కవులు, ప్రజలు కూడా రావి చేసిన వంచనని చాటుగా చెప్పుకునేవారు. గజని పశ్చాత్తాపం చెంది ఆ బంగారు నాణ్యాలు ఇచ్చి కొందరు భటుల్ని తన వాగ్దాన ప్రకారం బంగారు నాణ్యాలు ఇచ్చి ఆ భటుల్ని ఆ గ్రామం పంపించాడు. ఆ సమయానికి ఫిరదౌసి స్వర్గస్థుడైనాడు. ఆ భటులు కుమార్తెను తీసుకోమనగానే, ఇది నా తండ్రిని కష్టపెట్టిన ధనం నాకు వద్దు అని చెప్పి ఆమె తీసుకోలేదు. భటులు వచ్చి రాజుకి సంగతి చెప్పగానే
గజని చాలా బాధపడ్డాడు. ఆ ధనంతో ఒక సత్రం నిర్మించాడు గజనీపట్నంలో. మరణించిన తర్వాత కూడా ఆ బాధ గజని వెంటాడుతూనే సార్. అందుకని అక్కడ జాషువా గారు తగ్గట్టు పద్యం రాశారు. గజనీపట్టణ వీధులను నృపుని కంకాళంబు సప్రాణమై రజనీ మధ్యములందు గృమ్మరుసును ఆర్తధ్వానములు చల్పనంతు జనశ్రేణి వచించుతుందరు. ఇప్పటికి కూడా ఆయన పోయిన తర్వాత అతని యొక్క శరీరం ఆ ఒక వాయువులో కవిని తలుచుకుంటూ రాత్రి తిరిగేది సార్. నేటికి ఆ శిథిలాలు ఉన్నాయని చెప్తారు. అయితే ఫిరదౌసి యశస్సు అనేటటువంటి శరీరాన్ని ధరించి శాశ్వతంగా ఈనాటికి ఇక్కడ ఉన్నాడు. అదే సుకవి ప్రజల నాలుక మీద ఉండిపోతారన్నట్టుగా మహాకవి అది భర్త గారు చెప్పినట్టుగా ఉండిపోయారు. శ్రీ గుర్రం జాషువా గారు ఇంతవరకు అసలు తాజ్ మహల్ చూడకుండానే ముంతాజ్ మహల్ అనే కావ్యం రాశారని చెప్పుకుంటారు కదండి. ఆ కావ్య విశేషాల గురించి చెప్పండి. ఈ ముంతాజ్ మహల్ లో చక్కటి ఆ భవనాన్ని వర్ణిస్తూ రాశాడు ఆయన. అయితే వీటిలో రాస్తూను నాకు బాల్యము నుండి తాజ్మహల్ చూడాలని కోరిక ఉండేటిది, కానీ ప్రాప్తిలేమికి చింతించుందును అని తన మనోనేత్రంతో తాజ్మహల్ చూసి ఆయన చక్కగా సౌందర్యాన్ని వర్ణించాడు. ఆ సౌందర్యంతో పాటు నాటి కొన్ని విశేషాలు కూడా, మత సంబంధం విశేషాలు కూడా చక్కగా చెప్తాడు. అందులో ఒకటే ఒక మంచి పద్యం ఉంది. అందులో మంచి పద్యాలకేం గాని ముంతాజ్ మహల్ తను మరణిస్తూను, ముంతాజ్ బీగం మరణిస్తూను వేదాంత సంబంధమైనటువంటి 8 పద్యాలు చెబుతుంది. చాలా బాగుంటాయి. ముఖ్యంగా ఆ మహల్ యొక్క వర్ణిస్తూను ఒక చక్కటి పద్యం చెప్పారు జాషువా గారు. ప్రతిబింబించు గులాబీ మొగ్గలకను ప్రాసంబులై తచ్చిలా లతలున్ గాలికి దూగు పోలిక మహోల్లాసంబు కల్పించు అద్భుతమై కనబట్టు తాజ్మహల్ నీడలను ముద్దారు శిల్పంబుతో ప్రతిరాజీశ్వర శిల్పమున్ మనసులను రంజించు మర్యాదలను అని ఆ లతలు అవి ఎలా ఉన్నాయో చూసినట్టు చక్కగా వర్ణించడం జరిగింది. అయితే ఈ కావ్యంలో ఔరంగజేబు యొక్క మత అభిమానాన్ని గురించి, ఆ హిందువులను ఒక విధంగా బాధపెట్టిన టైం గురించి కూడా కొన్ని విశేషాలు చెబుతూ చాలా పద్యాలు అనుకోండి. ఒకటి ముఖ్యమైన చెప్పండి. చక్కాడన్ విమతస్థులను అంటే ఇతర మతస్థులను, చక్కాడన్ విమతస్థులను కరకుటి రిషస్వాంతుడై నిప్పులను గ్రక్కెను కాఫర్లంచు హైందవులపై కల్పించే నానావ్యహాలు. మహమ్మదీయ మతం కాని వాళ్ళని కాఫర్లని చెప్పి హిందువులను అతను బాధపెట్టాడు. అక్బర్ వేసినటువంటి పునాదికి అది ఔరంగజేబు సమయంలో కుప్పకూలిపోయింది అని చెబుతూ చివర చక్కటి ఒక పద్యం చెప్పాడు. దాంట్లో ఆయన రాశాడు. ఆ పద్యంతో ముగిస్తాడు ఆయన. చెప్పండి. రాణి విడిచిపోయే రాజును ఒంటరి చేసి రాణి విడిచిపోయే రాజును ఒంటరి చేసి రాజు విడిచిపోయే రాజ్యరమనే రాజు విడిచిపెట్టాడు. రాజ్యరమజు విడిచి రాజులు గక్కండ్రు రాజు విడవలేదు రాజసంబు. నేటికి ఆ రాజస్థాన్ ఆ మహల్ విడవలేదు అని చెప్పి ఆ కావ్యాన్ని ఆయన ముగించడం జరిగింది. అయితే మరి తాజ్మహల్ ఆయన చూడకుండా చక్కటి దాని కవికి మనోనేత్రం ఉంటుంది. కవిగాంచని చోట కవిగాంచని కదా లక్ష్మణులు చెప్పారు కదా, అలాగే తన మనోనేత్రంతో చూసి తాజ్ యొక్క సౌందర్యాన్ని చక్కగా అనేక పద్యాల్లో వివరించడం జరిగింది. మనకి వ్యవసాయ కనుక ఏదో కొద్దిగానే చెప్పాను. ఈ సంప్రదాయ కవిత్వం సంఘ సంస్కరణకి పనికొస్తుందని గబ్బిలం ఖండకావ్యం ద్వారా శ్రీ గుర్రం జాషువా గారు రుజువు చేశారని అంటారు. అవును. గబ్బిలం ఖండకావ్యం గురించి వివరించండి. గబ్బిలం 2 భాగాలుగా రాశారైనా. గబ్బిలంలో ఆయన తీసుకున్న కథావస్తు ఏమిటంటే అస్పృశ్యత ముఖ్యంగా. దీనికి కాళిదాసుని యొక్క మేఘ సందేశం నాకు స్ఫూర్తినిచ్చింది అని చెప్పి ఆయన పీఠికలో రాయడం జరిగింది. ఆ కాళిదాసు మంచి కావ్యంలో ఏమిటంటే, మంచి కావ్య లక్షణం ఏమిటంటే కథ కృషించి ఉంటుంది, కవి యొక్క తెలివితేటలు దానిండా ఎక్కువ అవుతాయి, బాగా కనబడతాయి. అది అలాగే మేఘ సందేశంలో ఒక యక్షుడు మేఘంతో తన ప్రియురాలికి సందేశం పంపిన అంతే కథ. అలాగే ఈ చక్క కైలాస మార్గానికి గబ్బిలాన్ని కోరుతాడు. ఓ గబ్బిలం, అందరూ హంసల్ని వాటిని ఏరుకుంటారు, నేను కట్టడుగున వాడిని, నాకు అటువంటి హంసలు గొప్ప గొప్ప చిలకలు రావు, అంచేది నేను గబ్బిలాన్ని, నా గుడిసెలో తిరిగే గబ్బిలాన్ని నేను దొత్తగా ఎంచుకున్నానంటాడు. చక్కా బాబు తగినదే అంటాడు. ఆ గబ్బిలం కావ్యంలో అస్పృశ్యతనే వస్తువుగా తీసుకుని గబ్బిలాన్ని కైలాస మార్గం చెప్తాడు. కైలాస మార్గం చెబుతూ మన ఆంధ్రదేశంలోని ప్రదేశాలను బయలుదేరుతుంది కదా, వెళ్తూ ఈ ప్రదేశాలన్నింటినీ వర్ణిస్తూ, ఉత్తర హిందూ దేశంలోని ప్రదేశాలను వర్ణిస్తూ చాలా ఆంధ్రుల యొక్క ఆంధ్ర విశేషాలు ఆయన చాలా రాశాడు గబ్బిలంలో. ఆ తర్వాత మన ఇతర దేశాల విషయాలు రాశాడు. ఇంట్లో ఆ గబ్బిలంతో అంటాడు, అలవైన గుడిగోపురములు సందర్శించుంబము పక్షిని నీకు అడవులు కొండలు అడ్డు చేయవు కదా వ్యోమయానంబునను
సుడిగాల్పులు చెలరేగనన్ నిలవచ్చును ధర్మసత్రాలలో పిడుగులు పడ్డ ప్రవేశ యోగ్యతలు లేవు పాపిని నాకు అచ్చటం. నువ్వు ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోవచ్చు, స్వేచ్ఛగా విహరించవచ్చు, ఎక్కడైనా మార్గమధ్యం లాగు అని అంటూ అస్పృశ్యతను గురించి ఎక్కువగా ఈ భారతదేశంలో ఉండేటువంటి అస్పృశ్యతని గురించి ఎక్కువగా దాంట్లో రాయడానికి గబ్బిలం పేరు పెట్టి రాశారు. అయితే ఈ కావ్యంలో మనకి ఏమిటంటే మన అలవాటు ఒక సంఘ సంస్కరణకి వచనము, మామూలు గేయాలు ఇవే బాగా ఉపయోగపడతాయని చెప్పి మన ఒక అభిప్రాయం అందరిది. కానీ సామాన్యంగా అభిప్రాయం కవుల యొక్క కూడా అభిప్రాయం అంతే, నేటి కవుల యొక్క అభిప్రాయం కూడా. కానీ జాషువా సంప్రదాయ సాహిత్యాన్ని తీసుకుని ఈ సంప్రదాయ సాహిత్యం కూడా సంఘ సంస్కరణకి ఉపయోగపడుతుంది అని చెప్పి ఈ గబ్బిలం కావ్యం ద్వారా రుజువు చేయబడింది. అందులో అక్కడ కొన్ని చక్కటి పద్యం ఒకటి చెప్తాను ఆయన. చెప్పండి. శివుడు కైలాసం కదా, కైలాసం శివుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఆలయంబున నీవు విరేలాడు వేళ పైకి వెళ్ళాల్సింది కదా, శివుని చెవి నీకు కొంత చేరువగనుండు, నీకు దగ్గరగా ఉంటుంది. మౌని ఖగరాని, ఆ మౌని ఖగరాని అంటే గబ్బిలం తల కింద వేటగా ఋషి అంటారు, ఋషి పక్షి. మౌని ఋషి అగం పోలిక అలా పెట్టాడు. మౌని ఖగరాని పూజారి లేని వేళ, పూజారి ఉంటే మళ్ళీ చిక్కొస్తుంది. ఆ పూజారి లేని సమయంలో విన్నవింపుము నాది జీవిత చరిత్ర, ఆ జీవిత చరిత్ర విన్నవించు. ఆ సమయంలో బాధల్ని విన్నవించు, ఈశ్వరుడికి బాధను అంటాడు. పాపం చివరికి ఆ తన యొక్క రాయబారి నిష్ఫలమైపోతుంది. నిష్ఫలమైందని గ్రహించాడు. నిష్ఫలమైపోయి నాకు కొండరాయల్లో ఆశ్రయించదని అకృతార్థున్నాయి, పిచ్చివాడని, నేను ఆయన ఏదో నాకు వరగబడతాడనుకుని నేను రాయబారం పంపాను. కానీ అనేక మంది నాకు నా బాధ తీర్చేవాళ్ళు ఉన్నప్పటికీ కూడా శివుడు తప్పకుండా తీరుస్తాడనుకున్నాను. అయినప్పటికీ కూడా ఆయన ఆశ్రయించి కొండరాయల్లుడు అంటే శివాలయంలో కల్లుడు కదా, ఆశ్రయించి అకృతార్థుడనైతేనే కృతార్థుడిని కాలేకపోయాను, పిచ్చివాడని అంటాడు అని చెప్తూ ఆ చివర ఇంకో పద్యం రాశాడు గబ్బిలుడు. చెప్పండి. స్వతంత్ర భారతం ఆ సమయానికి వస్తూ ఉంటుంది. ఆయన అంటే 47 ఆ ప్రాంతం అనమాట. ఆయన దానిలో కూడా కొంత పాల్గొన్నారని, ఆయన దాంట్లో కూడా కొంత పాల్గొన్నాడు. ఇక దేశానికి స్వాతంత్రం వచ్చేస్తుంది, మరి ఆ స్వాతంత్రం వచ్చినప్పుడైనా మనకి కొంత అభివృద్ధి కలుగుతుంది అని చెప్పి అని అంటూ ఆకాంక్షిస్తూ గాంధీజీని కూడా ఆయన ఒక స్మరించడం జరిగింది. గాంధీజీ మాకు ఎంతో కృషి చేశాడు, అట్టడుగు వర్గాలను పైకి రావడానికైనా హరిజనోద్ధరణ అవి చేసి పత్రికను స్థాపించి మమ్మల్ని అభివృద్ధిలోకి తీసుకురావడానికి ఆయన ఇంకా ఏం చేశాడు, ఆయన అక్కడికే లిమిట్ కాకుండా గట్టిగా ప్రజలను హెచ్చరించాడు. మీరందరూ కూడా అస్పృశ్యతను మన దేశంలో పాటించినట్లయితే అది పెద్ద భూతమై మనందరినీ ఒక విధంగా వచ్చి కాల్చివేస్తుంది. అక్కడ గాంధీని గురించి చిన్న గీత పద్యం చెప్పాడు. అది దశల దోత అంటే గుజరాత్ ముసలి చెట్టు, దుడ్డు కర్రను పట్టుకుని గుజరాత్ ముసలి చెట్టు, ఆయన వైశ్యుడు కదా, చక్కగా ఆ విధంగా ఆయన హెచ్చరించాడు. మరి మనం అంతా కూడా అస్పృశ్యాన్ని పాటించడం వల్లనే మనకి అనర్థాలు వచ్చాయని గాంధీ గారు చెప్పడం జరిగింది. ఆయన ఆ గాంధీజీని కూడా పాపం ఆయన చక్కగా తన జాతిని ఉద్ధరించడానికి చేసిన ఆయన కృషి కూడా చక్కగా గీత పద్యంలో చెప్పడం జరిగింది. ఆయన అనేక రకాలైన నాటకాలు రాశారు. ఫిరదౌసి, గబ్బిలం ఇవే కాకుండా కాంతిశీకుడు అనేక రకాలైన రాశారు కదండి. చాలా రాశారైనా. నా కథ అని కొన్ని ఎక్కువ ఖండకావ్యాల గురించే మనకు ఎక్కువ ఆయన పరిచయం అవుతాడు. ఏంటంటే దాంట్లో మంచి సబ్జెక్ట్స్ అన్ని ఫిరదౌసి, తాజ్మహల్, గబ్బిలం, ఈ మూడు కూడా ముఖ్యంగా తాజ్మహలే ఎక్కువది. దాంట్లో ఎన్నో పద్యాలు ఉన్నాయి. నేను చెప్పాను ఇందాక వేదాంత సంబంధం పద్యాలు చెప్పాను సారా. ఆ ముంతాయి అంటుంది, ఆవిరి ఓడలో జలధ్యానమునొచ్చాడు బాటసారులో భూవర. ఈ భూమి మీద ఉండే నువ్వు నేను భార్యాభర్తలం, మనం ఏమిటి జలధ్యానం వచ్చాడు బాటసారులో, ఎవరైనా స్టేషన్ వచ్చా వాళ్ళు దిగిపోతారు అంటుంది. అలా ఖండకావ్యాల గురించి అన్ని చక్కగా క్లుప్తంగా మాకు పరిచయం చేశారండి. చాలా సంతోషం అండి సత్యనారాయణ గారు. నమస్కారం. నమస్తే.